16వ వార్డు మాజీ కౌన్సిలర్ రాచూటి శ్రీశైలం, మాజీ చైర్మన్. మరి 16వ వార్డులో 10 నెలల క్రితం మా మున్సిపాలిటీ నుంచి జనరల్ ఫండ్ నుంచి నిధులు చైర్మన్ గారు ఎడమ సత్యం నాయకత్వంలో చైర్మన్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. 10 నెలల కిందనే టెండర్ అయింది. ఈ రోడ్డుకు 10 నెలల నుంచి చేయకుండా వచ్చి మొన్న ఒక రోజు వచ్చి మొత్తం ఇదంతా పలగొట్టి రేపు వేసేస్తాం, ఇదంతా పైపులకి వేసుకోమని చెప్పిండ్రు. మొత్తం పైపులు వేసుకున్నాక దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది. రోజు శనివారం ఇక్కడ పల్లకి సేవ జరుగుతుంది. పల్లకి సేవ ఈరోజు ఈ పలగొట్టడం నుంచి పల్లకి సేవ రద్దు అయిపోయింది. దాని నుంచి వస్తామని చెప్పి పని చేసిండ్రు. మేము చేయకుంటే చేయపోయి అయినప్పుడు అవుతుందని ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టడం జరిగింది. చేయకున్నా సరే చేసినప్పుడే అవుతుందని అనుకున్నాం. వాళ్ళే వచ్చిండ్రు, మొత్తం ఇక్కడ తోడి మొత్తం పలగొట్టి రోడ్ డ్యామేజ్ చేసి మనుషులు నడవకుండా ఇబ్బంది పెట్టి దాన్ని అది చేసుకుంటా పనిచేసి మొత్తం ఇబ్బంది పెడుతుండ్రు. దాని గురించి మేము కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే లేబర్ ఎమర్జెన్సీ ఉన్నాయి, వేరే దగ్గరికి పోయినాం, రేపు ఎల్లుండి చేస్తామని చెప్పి వీడికి 4 రోజులు అవుతుంది. ఇలా దాని నుంచి ఆ రోడ్డు వేయకపోవడం నుంచి ఈరోజు పల్లకి సేవ రద్దయింది. ఇది దృష్టిలో పెట్టుకొని అధికారులు దీని మీద చర్య తీసుకొని 1-2 రోజుల్లో ఈ పని ప్రారంభించాలి. ఎవరో మాటలు విని ఈ పనికి బంద్ పెట్టినందుకు దీనికి తగిన శాస్తి జరుగుతుంది. లేకపోతే భక్తులకు ఇబ్బంది అవుతుంది, భక్తులే తిరగబడతారు. తర్వాత దానికి వారే బాధ్యులు అవుతారు. ఎవరైతే ఆబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళే బాధ్యులు అవుతారని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీరాములు గౌడు, ఈ వార్డుకు మాజీ వార్డు నెంబరు. మరి ఇది పురాతనమైన దేవస్థానము, భక్తులు అధికంగా వస్తారు. మరి గుడి ప్రాంగణంలో సీసీ రోడ్డు వేస్తామని ఒక టెండర్ అయిందంట. టెండర్ అయింది, మరి సీసీ రోడ్డు కూడా బలగొట్టిర్రు. వేయకుండా ఉండి దగ్గర వారం రోజులు వచ్చినట్టున్నది. ఇది భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు కానీ మరి తొందరగా చొరవ తీసుకొని దీన్ని ప్రారంభించి పూర్తి చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈరోజు ఇక్కడ హనుమాన్ టెంపుల్ ముందల సీసీ రోడ్డుకు సంబంధించి గతంలో ఏదైతే మేము మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు పాలక మండలి ఏదైతే తీర్మానం చేసిన పనుల విషయంలో ఈ గుడికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే హనుమాన్ టెంపుల్ అంటేనే కల్వకుర్తిలో ఈ ప్రాంతంలోనే చాలా పుణ్యక్షేత్రము. ఇక్కడ చాలామంది భక్తులు ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ భజన కానీ ఇతర రూపాల్లో పల్లకి సేవ ఇక్కడ చాలా గుడికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఆ రోజు ఉంటే ఆ రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి చేతుల మీదనే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది, 6 నెలలు అవుతుంది ఈ రోడ్డు విషయంలో. మొన్ననే ఇక్కడ రోడ్డు స్టార్ట్ చేసిరు. మళ్ళీ ఏం జరిగిందో మళ్ళీ ఇక్కడ నుంచి కూలీలు కానీ పని సామాగ్రి కానీ అన్ని తీసుకుపోవడం జరిగిందనే విషయం భక్తులందరూ దృష్టికి తీసుకొస్తే ఈరోజు రావడం జరిగింది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏఈ గారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి అంటే త్వరగా ఈ రోడ్ను నిర్మాణం చేసి ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ఈ ప్రాంతంలో ఉన్న పట్టణ వాసులకు కానీ ఇబ్బంది లేకుండా చేస్తారని సందర్భంగా ఒక భక్తునిగా కూడా నేను మాజీ మున్సిపల్ చైర్మన్గా కాకుండా ఒక భక్తునిగా కూడా ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి ఏఈ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక నేను బాలశాయిని మాట్లాడుతున్నా. కల్వకుర్తి హనుమత్ దేవాలయం ప్రతి శనివారం పల్లకి సేవ నడుస్తున్నది. అటువంటి పల్లకి సేవ అనేది ఇలా గుత్త తీసి చాలా ఇబ్బంది అయ్యి పల్లకి సేవ అనేది బంద్ అయింది. ఇప్పుడు ఆ పల్లకి సేవ మళ్ళొచ్చే వారం కన్నా దాన్ని నిర్మించగలని కోరుచున్నాము.